అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులకు ఒక డబల్ ధమాకా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే పూర్తయింది. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది ఈ రోజుతో. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఈ 2026వ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత, అంటే ఆర్థిక సంవత్సరం వచ్చేసి ఏప్రిల్లో మొదలైందండి. ఏప్రిల్ నుంచి మొదటి విడతను తీసుకున్నట్టయితే 3 విడతలు, గత సంవత్సరంలో 3 విడతలు పూర్తయ్యాయి. 20,000 అయితే ఇవ్వడం జరిగింది. 2026వ సంవత్సరానికి గాను మొదటి విడతకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. అలాగే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఈ 7,000 రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోనికి చేరుతాయి, అలాగే రైతన్నులు ఏమేమి చేస్తే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది, అలాగే ఆన్లైన్లో మీ లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయండి. మొదటి విడత 2026వ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత 7,000 రూపాయలు విడుదల చేయడం కోసం. అయితే ముందుగా ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం అయితే అందించడం జరిగింది. 37,752 మందికి కడప, కర్నూలు జిల్లాలలో మనకు 50,000 రూపాయలు హెక్టార్కు అందించడం జరిగింది. మొత్తం 128.33 కోట్ల రూపాయలను అందించగా, ఇప్పుడు మెంతా తుపాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నష్టపరిహారం కింద 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు హెక్టారుకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరి, వాణిజ్య పంటలకు సంబంధించిన ఈ నష్టపరిహారాన్ని రైతులకైతే అందజేయబోతున్నారు. అయితే దీన్ని ఈ పంట లేదా ఈ క్రాప్ ఆధారంగా ఈ డబ్బుల్ని రైతులకైతే అందజేయడం జరుగుతుంది. ఈ డబ్బులు వచ్చేసి 10,000 నుంచి 50,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరబోతున్నాయి. ఇక అన్నదాత సుఖీభవ విషయానికి వచ్చినట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి మనకు జూన్ నెల చివరి వారం, అంటే 4వ వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఈరోజే విడుదల చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనకు ఈ డేట్ అయితే పోస్ట్పోన్ అయిందనమాట. అతి త్వరలోనే జూన్ నెల చివరి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. రైతన్నులందరూ ఈ డబ్బుల్ని పొందాలి అంటే కొన్ని విషయాలను కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. మీరు పండిస్తున్న పంట వివరాలు సొంతంగా మీరే యాప్ ద్వారా కూడా దీన్ని అప్డేట్ అయితే చేయవచ్చు. అయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ ఫోటోలను తీసుకొని మీ భూమి దగ్గరకు వచ్చి దాన్ని పరిశీలించి మీరు పండిస్తున్న పంట వివరాలను ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చేసుకోవడం అవసరమేనండి. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉండడం జరుగుతోంది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రతి ఒక్కళ్ళు పొందాలి రైతులు అని అయితే చెప్పడం జరుగుతోంది. మీరు ఇంకా తీసుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు అన్ని డాక్యుమెంట్స్ను తీసుకొని మీకు అప్లై చేసి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చాలామంది రైతులు, దాదాపుగా 95% మంది రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొందారు. మీరు కూడా ఇంకా చేయించుకున్నట్టయితే వెంటనే చేయించుకోండి. ఇక ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. గతంలో మీకు డబ్బులు మీ అకౌంట్లోకి పడినట్టయితే దాని గురించి ఏ ఇబ్బంది లేదు, దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది యాక్టివ్గానే ఉంటుంది.
ఇక ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది అప్లై చేసుకొని ఉంటారో అలాంటి రైతులు మాత్రం మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. దీన్ని బ్యాంకులో అయితే చేయడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి పడే డబ్బులు మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రైతన్నలు ఎవరైతే ఈసారి డబ్బులు పొందబోతున్నారో వాళ్ళ పేర్లకు లిస్టులు రావడం జరిగిందండి. రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అయింది. పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్ వచ్చేసి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అనే పైన క్లిక్ చేసినట్టయితే బెనిఫిషియరీ లిస్ట్లో మీ స్టేట్ నేము, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ మీ ఊర్లో ఎంతమందికి పిఎం కిసాన్ రావడం జరుగుతుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. వాళ్ళలో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు ఈ విడత 23వ విడత 2,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు లిస్టులో మీ పేరు ఉన్నదా లేదా అనేది తెలుస్తుందన్నమాట. మీ స్టేటస్ అయితే తెలుస్తుందండి. ఈ స్టేటస్ను తెలుసుకొని మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా లిస్టులో పేరున్న వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పిఎం కిసాన్కి సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు అన్నీ అప్లోడ్ చేసినట్టయితే మీకు ఈ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఇక ఎవరైతే రైతన్నలు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు అలాగే ఫోటోలు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు అప్లై చేసుకున్నట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి నెక్స్ట్ విడతలోనే మీకు డబ్బుల్ని మంజూరు చేయడం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళు. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోందండి. కౌలు రైతులకు ఇప్పుడు సిసిఆర్సి కార్డ్స్, కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడం అయితే జరుగుతోంది. ఈ కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళు అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయల లబ్ధినైతే పొందవచ్చు అనమాట. ఇదండి రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.